హాయ్ ఫ్రెండ్స్, నేనైతే గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ప్లే నొక్కేసాను. లోడింగ్ అవుతుంది. లోడింగ్ అవ్వడానికి మనకి 20 to 30 seconds అనేది తీసుకుంటుంది అనమాట. ఇలాగా మీరు ఈ ఛానల్ని లైక్స్ చేసేయండి. ఓ మనకి వచ్చేసింది ఇంటర్ఫేస్. ఒకసారి చూసేసుకుందాం. ఓ ఫ్యాన్, నేను లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఫ్యాన్ అనేది వేసేసుకున్నాను. ఓ బయటికి వెళ్ళి చూద్దాం. మనం ఇప్పుడు మనకంటూ సపరేట్ ఏరియా క్రియేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం మనం కొద్దిగా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. దీనికోసం ఒక వెహికల్ని పిలుచుకుంటాను. ఓకే ఓకే నేనైతే వెహికల్ కాల్ చేసేసాను. వచ్చేసింది. ఇది బీచ్ రోడ్ వెహికల్ అనమాట. మీరు చూస్తుంటే ఆర్కే బీచ్లో గట్ట అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాయి ఇలాంటి వెహికల్స్ అనేవి. దీంతో మనం గ్రౌండ్కి వెళ్దాం. ఓ ఓ ఓ పెద్దదైనా సైడ్. ఓకే అలా 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 ఇది మనకు పర్ఫెక్ట్ ఏరియా అనిపిస్తుంది. ఇంకొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం. కొద్దిగా 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 ఓకే స్క్విడ్ వేసాను. ఓకే ఇది పర్ఫెక్ట్ ఏరియా. చూద్దాం ఇప్పుడు కొద్దిగా ముందుకెళ్దాం. ఓకే లైట్ సైట్ మొత్తం సరిపోయింది. మనం ఒక బిల్డింగ్ని పిలుద్దాం. ఇక్కడ ఒక బిల్డింగ్ పెడదాం. ముందు మనం B1 అనే కమాండ్ నేను ఇచ్చానండి. చూడండి ఒక బిల్డింగ్ వచ్చింది. ఓ పైన రూఫ్ కూడా కనబడట్లేదు. ఓ ఎంత పెద్ద బిల్డింగ్. ఇప్పుడు మనం హౌస్ని సపోజ్ ట్రై చేసి చూద్దాం. H5 ఎలాంటి హౌస్ వస్తుందో. ఓకే దాని దగ్గర చాలా చిన్నగా ఉంది. ఇంకా ఇంకా కమాండ్స్ పెడదాం. H1 పెడదాం, ఏమొస్తుందో చూద్దాం. ఓ ఒక హౌస్ వేరే హౌస్ వచ్చింది. ఇంకా అలా నొక్కదాం. H1 నొక్కేసాం. H2 ఓకే బా బ్యూటిఫుల్ హౌస్. ఇంకా అలా చూసి మనం ఏదో ఒకటి ఓకే నో సపోర్టెడ్ అంట. ఫుల్ స్క్రీన్ పెడదాం ఒకసారి. ఓకే టెక్స్ట్ ఇప్పుడు ఏమైనా ట్రై చేద్దాం. ఓకే H3 నొక్కాను, ఏమొస్తుందో చూద్దాం. ఓకే స్మాల్ హౌస్ వచ్చింది. మనం చూస్తుంటే సరౌండ్ మొత్తం కవర్ అయిపోయిందా. ఓకే ఉంది, వెళ్ళడానికి ప్లేస్ ఉంది, భయం లేదు. ఇప్పుడు మనం పోల్స్ అలాంటివి ఏమైనా చూద్దాం ఒకసారి. మనం కమెంట్స్ ఏమైనా ఇద్దాం. మీరు చెప్పండి ఏమి ఇద్దాం. P1 ఇద్దాం, పోల్ వస్తుంది. ఓకే పోల్ వా చూస్తే లైట్ అయినట్టుంది, బట్ అది సన్ రైస్. ఓకే వెరీ గుడ్ నైస్. అయితే ఇప్పుడు మనం P1 అనే కమెంట్ చూద్దాం ఏమొస్తుందో. ఓ ట్రీ వచ్చింది. చూస్తే కొద్దిగా చిన్నగా ఉంది. నాకు కొద్దిగా పెద్దగా ఉన్న ట్రీ కావాలి. ఆ ట్రీ కోసం T2 నొక్కుతున్నా. చూద్దాం ఇదే ట్రీ వస్తుందో. ఓ ఈ ట్రీ చూస్తుంటే కొద్దిగా పెద్దగానే ఉంది. ఓకే T2 కంటే T2 అనేది పెద్దది. ఓకే చూద్దాం. T3 నొక్కుతా. నాకు ఇంకా పెద్ద ట్రీ కావాలి. ఓ చాలా పెద్ద ట్రీ వచ్చింది. ఇంకా ట్రీ ఎంతవరకు ఉందో చూద్దాం. T4 నొక్కి చూద్దాం. ఓకే T4 నొక్కేస్తున్నాను. T4 వావ్ T4 ఇది చూస్తే అశోక ట్రీలా ఉంది. అశోక ట్రీ. ఈ 4 ట్రీలు వేరే వేరే కాదు, 3 ట్రీలు చిన్నది పెద్దది. T4 అశోక ట్రీ వచ్చిందండి. ఓయ్ కాదు, T6 నొక్కి చూస్తాను ఒకసారి, ఆగండి ఏమొస్తుందో. T6 నొక్కాను, స్విచ్ నొక్కాను. వావ్ చాలా పెద్ద అశోక ట్రీ వచ్చిందండి. ఓకే మనం ఈ ప్లేస్ క్లోజ్ అయిపోయినట్టుంది. కొద్దిగా మనం బయటకు వెళ్ళి చూద్దామా. ఓకే అండి, నేను ఇక్కడ నుండి బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. నడుచుకుని వెళ్తే టైం వేస్ట్. బైక్ తీద్దాం. వెళ్ళి బైక్ తీసేస్తున్నాను. పింక్ అయింది కదా, బ్లాక్ అడ్డం చూడడానికి చెప్తాను. ఓకే ముందుకు వెళ్దాం. ఓకే ఇక్కడ ఆపుదాం. ఓకే ఇక్కడ నేను బెడ్ వేద్దాం. మనం ఇక్కడ ఏమైనా క్రియేట్ చేద్దాం, ఆగండి. ముందు M1 అనే కమాండ్ నొక్కుతాను, ఏమొస్తుందో చూద్దాం. ఓకే M1 నొక్కుతాను. ఓ మ్యాప్ వచ్చింది. ఇది మనకి ఏదైనా గేమ్కి మన రేసింగ్ కట్టేటప్పుడు లొకేషన్ చెప్పడానికి పనికి వస్తుంది. ఇప్పుడు వేరే కమాండ్ ఏదైనా నొక్కి చూద్దాం. F3 నొక్కుతున్నాను, ఏమొస్తుందో చూద్దాం. ఓకే F3 నొక్కుతున్నాను. వావ్ రైట్. మనం అది చూసారా, స్టార్ట్ అనేది ఎట్టి మనం ఒక గేమ్ క్రియేట్ చేయొచ్చండి. గేమ్ అక్కడ మనం రూట్స్ కూడా మ్యాప్ అనేది చెప్పొచ్చు. ఇప్పుడు ఒకసారి M2 నొక్కి చూద్దాం, ఏమొస్తుందో చూద్దాం. వావ్ ఫినిష్ వచ్చింది. చూసారా, సింపుల్గా గేమ్ అనేది మనం క్రియేట్ చేయొచ్చండి. ఎంతో స్టార్టింగ్ ఒకటి ఫినిష్ ఒకటి ఎట్టి మధ్యలో ఈ మ్యాప్స్ ఎట్టి. ఇప్పుడు నేను F2 అనే కమాండ్ నొక్కుతున్నాను. చూసారా, ఇద్దరికి సరిపోయే సోఫా సెట్ వచ్చింది. కాకపోతే అందులో ఒకరే పడతారండి. ఇప్పుడు మనం బెడ్ అనేది ఏదో ఒకటి చేసి చూద్దాం. F1 ఓ కింగ్ సైజ్ బెడ్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది.
ఓ వా వా పడుకోవడానికి అయితే అవ్వట్లేదు. చా చూద్దాం, పడుకోవడానికి కూడా చాలా కమెంట్స్ ఉంటాయి, ఇంకా కొత్త ఏం కాదు. అలా ముందు ముందు అన్ని